జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువు గారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, ప్రతిరోజు కార్తీక మాసానికి ఉన్న విశిష్టతతో పాటు ఈ మాసంలో చేసే దానాలకున్న ప్రాముఖ్యతని తెలియజేస్తూ వస్తున్నారు. మరి ఇవాళ కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ రోజు కార్యక్రమంలో కార్తీక పురాణంలో ఉన్నటువంటి 9వ అధ్యాయ విశేషాలు మీ అందరూ కూడా తెలియజేస్తాను. అంటే ఎటువంటి పాపాలు చేసినటువంటి వారు నరకానికి వెళ్తారు, ఎటువంటి పుణ్యాలు చేసినటువంటి వారు స్వర్గానికి వెళ్తారు, జీవిత చర్మాంకంలో చిట్ట చివరి క్షణాల్లో అంటే మృత్యువు సమీపిస్తూ ఉండగా హరినామ సంకీర్తన చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఇలా అనేకమైనటువంటి విశేషాలను తెలియజేసేటువంటి అధ్యాయం కార్తీక పురాణంలో ఉన్నటువంటి 9వ అధ్యాయం. దీంతో పాటుగా శుక్రబలం పెరగడానికి, తులారాశిలో జన్మించినటువంటి వారు విశేషించి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి అనే ఆసక్తికరమైనటువంటి మరో అంశంతో పాటుగా ఇంట్లో తరచుగా అనారోగ్యాలు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు పాటించవలసిన పరిహారాన్ని గురించి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. గురువారం 30వ తేదీ అక్టోబర్ నెల 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం తేదీ శుద్ధ అష్టమి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం 6 గంటల 27 నిమిషాల వరకు, వజ్రం రాత్రి 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 7 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 51 నిమిషం వరకు, తదుపరి మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల నుండి 3 గంటల 25 నిమిషాల వరకు, రావుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి 4 గంటల 15 నిమిషాల వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, పెళ్లి చూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, రుణాలకు, వ్యవసాయ పనులకు, కంప్యూటర్ కోచింగులకు, కొనుగోళ్లకు, వైద్య సంప్రదింపులకు కాలం అనుకూలంగా ఉంది. గురువు గారు, ఇవాళ పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజు విజయవంతం అవడానికి ఏం చేయాలో వివరిస్తారా? ఎంత పడింది? ఇదా 25 लाख. హాయా వాయా అంతా మాయా. 25 రూపాయల్లో ఊబర్ బైక్ బెస్ట్ భయ్యా. గురువారం కలిసినటువంటి ఈ రోజున ఏడుకొండలవాడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి పసుపు నీటితోటి అభిషేకం చేసి తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి, మంచి ఫలితాలను పొందగలుగుతారు. లేదు ఈ రోజు మీకు అభిషేకం చేయడం కుదరదు అనుకున్నట్టయితే రేపటి రోజున శుక్రవారం ప్రతి శ్రీనివాసుడి యొక్క ఆలయంలో కూడా స్వామివారికి చక్కగా అభిషేకం నిర్వహిస్తారు. కనుక ఇవాళ నేను అనుకున్నటువంటి పనిలో సక్సెస్ అయినట్లయితే రేపు నీ అభిషేకానికి కావాల్సినటువంటి పసుపును సమర్పిస్తాను అని చెప్పి నమస్కారం చేసుకోండి. రేపటి రోజున స్వామివారి అభిషేక నిమిత్తంగా మీరు ఎంత పసుపు ఇవ్వగలిగితే అంత పసుపును సమర్పించండి, మంచి ఫలితాలని అందుకుంటారు. ధన్యవాదాలు గురువు గారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియజేస్తారా అండి? ఈరోజు అనేకమైనటువంటి విశేషాలకు సమాహారమైనటువంటి రోజు. కార్తీక మాస వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ఈరోజు ఆహారంలో ఉల్లి, ఉసిరి వదిలివేయాలి. అలానే దుర్గాదేవి ప్రీతిగా యథాశక్తిగా మీరు ఏ దానాలు చేయగలిగితే ఆ దానాలను ఆచరించడం మంచిది. ఈరోజు చేసేటువంటి దానాల వలన దుర్గాదేవి సంతసించి మనకి ధైర్యాన్ని, విజయాన్ని కలిగిస్తుంది అని చెప్పని ప్రతీతి. అలానే నక్షత్ర విశేషాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున మనం అందరం కూడా శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం అనేది ఉత్తమం. అలానే కార్తవీర్యార్జున జయంతి కూడా ఈ రోజే. కార్తవీర్యార్జుని స్మరించినంత మాత్రం చేత పోయిన వస్తువులు లభిస్తాయని, ఇంటి నుంచి తప్పిపోయినటువంటి వారు తిరిగి వస్తారని చెప్పని ప్రతీతి. అందుకనే కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభతే అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి వాక్యం మనకు కనబడుతుంది. దీన్ని అసలు ఒక మహామంత్రంగా కూడా చెప్తారు. ఈ శ్లోకాన్ని గనక ఎవరైతే కనుక చక్కగా రోజు 1000 సార్లు జపం చేస్తుంటారో వారి కింద చెప్పినట్టుగా పోయిన వస్తువులు తిరిగి లభించడానికి, ఇంటి నుంచి ఎవరైనా వెళ్ళిపోయినట్లయితే తిరిగి రావడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పని ప్రతీతి. అలానే గోష్ఠాష్టమి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. గోవుకి ప్రదక్షిణ చేయడం, గోవుకి గ్రాసాన్ని అందించడం, గోదానం చేయడం, ఇలా విభిన్నమైనటువంటి మార్గాల్లో ఈ రోజున ఎవరైతే గోవుని సేవిస్తారో వారికి
ఎవరికన్నా కనుక మగపిల్లలు లేకుండా ఉన్నట్లయితే వారికి మగ సంతానం కలగడానికి ఆస్కారం ఏర్పడుతుందని, విభిన్నమైనటువంటి సుఖాలు కలుగుతాయని చెప్పని ప్రతీతి. అలానే పొయ్యిగై ఆళ్వార్లు అవతరించినటువంటి సుదినం కూడా ఈ రోజే. వీరు 12 మంది ఆళ్వారులో ప్రథములు. మహావిష్ణువు యొక్క శంఖమైనటువంటి పాంచజన్య అంశ చేత జన్మించినటువంటి వారు వీరు. ఇయరప అనేటువంటి ద్రావిడ పాసుర గ్రంథాన్ని అనుకరించినటువంటి మహాత్ములు వీరు. వీరిని కూడా స్మరించవలసినటువంటి సుదినం ఈ రోజు. గురుగారు, అనేక విశిష్టతలున్న ఈ రోజు గురించి వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఇవాళ దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా? అలాగేనమ్మా. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తోంది. నూతన కార్యక్రమాల మీద దృష్టిని సారించగలుగుతారు. పొదుపు మీద ఆసక్తిని కూడా కనబరుస్తారని చెప్పుకోవాలి. వాస్తు పరిశీలన కూడా సాగిస్తారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే భరణి నక్షత్రం వారికి మాత్రం ఈ రోజున తగాదాలు, వివాదాలతో గడవడానికి అవకాశం ఉంది కనుక ఈ ఒక్క భరణి నక్షత్రం వారు మాత్రం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావడంబ స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. ప్రయత్న లోపం లేనంత వరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు కనుక స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. ఆర్థికంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్నిటికీ అనుకూలమైనటువంటి కాలం. కొంత శ్రమ ఉంటుంది, బడలిక ఉంటుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఉపగ్రహిస్తాయి. అగ్రిమెంట్ లాంటివన్నీ కూడా సానుకూలంగా చేసుకోగలుగుతారు. కోర్టు కేసులు కూడా చక్కగా సహకరిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ రోజు అన్నింటా ప్రతికూలతలు ఉన్నాయి కనుక వీరొక్కరూ జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావడంబ స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా వరకు కూడా ప్రతికూలతలతోనే సాగుతోంది కనుక జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు ఏర్పడతాయి. కుట్రలు, కుతంత్రాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, కార్తీక పురాణంలోని 9వ అధ్యాయ సారాంశాన్ని తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. కార్తీక పురాణం 9వ అధ్యాయ విశేషాలు ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. నేటి రోజున చెప్పుకున్నాం, అజామిలుని రక్షించడానికి విష్ణుదూతలు వచ్చారు. అలానే ఈ విష్ణుదూతలను చూసి ఒక్క అడుగు వెనక్కి వేశారు యమదూతలు. ఆ సందర్భంలో యమదూతలు విష్ణుదూతలను అడుగుతున్నారు, ఇతను మావాడు కదా, ఇతను అనేకమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడు కదా, ఇతన్ని అసలు మీరు తీసుకెళ్ళడానికి ఎందుకు వచ్చారు అన్నట్ట. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, అసలు మీరు ఎవరెవరిని పాపాత్ముల కింద ఎంచుతారు, ఎవరిని నరకానికి తీసుకెళ్తారో మాకు చెప్పండి అన్నారు. దానికి యమదూతలు చెప్తున్నారు, ఏమని? మీరు జాగ్రత్తగా వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవన్నీ కూడా మనుష్యులు చేసేటువంటి పాపపుణ్యాలకి సాక్ష్యాలుగా ఉంటాయి. ఇవి ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని బట్టి ఎవరైతే పాపాత్ములైనటువంటి వారు ఉంటారో వారిని మేము నరకానికి తీసుకువెళ్తాము. బ్రాహ్మణ్ణి, గురువుని, రోగంతో బాధపడేటువంటి వారిని ఎవరైతే కాలితో తంతారో అటువంటి వారిని, వీరితో పాటు పరుల యొక్క భార్యలతో సుఖించేటువంటి వారిని, ఎవరి దగ్గరైనా సరే డబ్బు తీసుకొని దొంగ సాక్ష్యాలు చెప్పేటువంటి వారిని, వివాహాన్ని చెడగొట్టేటువంటి వారిని, ఇతరుల యొక్క సంపద చూసి అసూయపడేటువంటి వారిని, మిత్రద్రోహం చేసినటువంటి వారిని, ఉపకారం చేసినటువంటి వారికి అపకారం చేసేటువంటి వారిని, వడ్డీ మీద ఆధారపడి జీవించేటువంటి వారిని, పరుల యొక్క సంతానాన్ని చూసి ఓర్వలేనటువంటి తనాన్ని కలిగినటువంటి వారిని, మోహం చేత కావచ్చు, ఏ కారణాల చేతనైనప్పుడు కూడా కావచ్చు గాక తల్లిదండ్రులకి శ్రాద్ధ విధులు నిర్వహించినటువంటి వారిని, నిత్యం ఏ పనులైతే చెయ్యాలని వేదం చెప్పిందో ఆ పనులన్నీ మానేసినటువంటి వారిని, స్నాన సంధ్యావందనాలు విడిచినటువంటి బ్రాహ్మణుని చంపినటువంటి వారిని, గోవులని అలానే గుర్రాలని చంపేటువంటి వారిని, వీరందరినీ కూడా మేము దండిస్తాం, నరకానికి తీసుకుపోతాం అని వారు చెప్పారు. అప్పుడు విష్ణుదూతలు అన్నారట, మీకు ధర్మ సూక్ష్మం తెలియట్లేదు, ఇప్పుడు మేం చెప్తాం వినండి. ఎవరైతే స్నాన సంధ్యావందనాలు ఆచరిస్తారో, జపహోమాదులు చేస్తారో, అందరి పట్ల కూడా దయతో కారుణ్యంతో ఉంటారో అటువంటి వారిని,
వీరితో పాటు అన్నదానం చేసేటువంటి వారిని, జలదానం చేసేటువంటి వారిని, గోదానం చేసేటువంటి వారిని, అచ్చోసినటువంటి ఆంబోతును వదిలిపెట్టేటువంటి వారిని, అంటే వృషోత్సర్గం చేసినటువంటి వారిని, వీళ్ళతో పాటుగా విద్య నేర్పేటువంటి వారిని, విద్యాదానం చేసేటువంటి వారిని, పరోపకార బుద్ధి కలిగినటువంటి వారిని, హరిని పూజించేటువంటి వారిని, హరిని కీర్తించేటువంటి వారిని, వివాహం, ఉపనయనం ఇవన్నీ కూడా చేయించేటువంటి వారిని, వీరు చేయడానికి గాను సహకరించేటువంటి వారిని, నిత్యం సాలగ్రామాన్ని పూజించేటువంటి వారిని, వీరందరినీ మేము వైకుంఠానికి తీసుకుపోతాం. అంతేనా? ఎవరింట్లో అయితే భాగవత గ్రంథం రాసి లింగింపబడి ఉంటుందో ఆ ఇంట్లో వారందరూ కూడా వైకుంఠానికే చేరతారు సుమా. ఇలా నిత్యం అచ్యుత, గోవింద, కృష్ణ, నారాయణ, రామ అంటూ ఎవరైతే ప్రతినిత్యం కూడా హరినామ సంకీర్తన చేస్తారో, నుంచున్నా, కూర్చున్నా, తుమ్మినా, తగ్గినా, సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా శ్రీమన్నారాయణుని స్మరిస్తారో వారందరినీ కూడా మేము వైకుంఠానికి తీసుకెళ్తాం. అన్నిటినీ మించి వాళ్ళు ఎంత పాపాత్ములైనప్పటికీ కూడా కావచ్చుగాక, వారు అవసాన కాలంలో మరణం సమీపిస్తూ ఉన్నది అనగా విష్ణునామ సంకీర్తనం గనక చేసినట్లయితే వారు అప్పటిదాకా చేసినటువంటి పాపాలను కూడా దహించుకుపోతాయి, వారు వైకుంఠానికి అర్హులు అవుతారు. ఇలా అజామిలుడు ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా అతని యొక్క అవసాన కాలంలో నారాయణ నామ సంకీర్తన చేశాడు గనక అతను రక్షించడానికి మేము వచ్చాం, ఇక్కడ మీకు పని లేదు, మీరు యమలోకానికి పోండి అని చెప్పని వాళ్ళని యమలోకానికి పంపించేసి విష్ణుదూతలు కూడా తమ లోకానికి తాము వెళ్ళిపోయారు. ఇలా యమలోకానికి వెళ్ళవలసినటువంటి అజామిలుడు మళ్ళీ బ్రతికి ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా చూసి పశ్చాత్తాపడ్డాడు. చిచ్చి, నా జన్మం ఎక్కడ, ఈ విష్ణుదూతలు ఎక్కడ, నేను రక్షింపబడ్డం ఏమిటి, నారాయణ నామానికి ఇంత గొప్పతనం ఉందా, ఎంత పుణ్యం చేసుకుంటే నాకు చిట్ట చివరి క్షణాల్లో నారాయణ అనాలనేటువంటి బుద్ధి పుడుతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలండి. అందుకని 24 గంటలు భగవన్నామ స్మరణ ఎందుకు చేయాలంటే చిట్ట చివరి క్షణాల్లో మనం నారాయణ అనగలుగుతామో లేదో మనకు తెలియదు గనక 24 గంటలు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాను. ఏదో పూర్వపుణ్యం చేసి ఉంటాను, లేకపోతే నాకు ఇటువంటి సద్బుద్ధి ఈ క్షణంలో నాకు అంకురించి ఉండేది కాదు కదా అని అజామిలుడు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకున్నట్ట. మరి అజామిలుడి యొక్క పూర్వపుణ్యం ఏమిటి, ఆ పూర్వపుణ్యంలో ఏ పుణ్యం చేసుకోవడం వల్ల అతనికి హరినామస్మరణ చేయాలనేటువంటి బుద్ధి పుట్టిందనేది రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. గురుగారు, రుణబాధలు తొలగిపోవడానికి, శుక్రబలం పెరగడానికి తులారాశిలో జన్మించిన వారు ఎన్ని వత్తుల దీపారాధన చేయాలో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మనం దేవుడి దగ్గర వెలిగించేటువంటి దీపారాధనలో ఉండేటువంటి ఒత్తుల సంఖ్య, అందులో వాడేటువంటి నూనె కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇవి ఆ దీపారాధన కుందులు ఏ మెటల్తో తయారు చేయబడ్డాయి వీటిని బట్టి ఫలితాలు మారిపోతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పనే ఏ సమస్యలు ఉన్నటువంటి వారు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే మేలు కలుగుతుందో మీ అందరికీ ప్రతిరోజు వివరిస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో ఈ రోజున శుక్రబలం పెరగడానికి, అంటే శుక్రుడి యొక్క బలం పెరిగితే ఏమవుతుంది, చక్కటి భోగభాగ్యాలు కలుగుతాయి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకోగలుగుతారు. ముఖ్యంగా పురుషుడి జాతకంలో కనుక శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే భార్య ఎప్పుడు అనారోగ్యంగా ఉండటం కానీ, భార్యతో సరిపడకపోవడం కానీ ఇటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అందుకని శుక్రబలాన్ని పెంచుకోవడానికి, అలానే తులారాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా ఉన్నంతలో ఆనందంగా జీవించడానికి, మరీ ముఖ్యంగా మీకున్నటువంటి అప్పుల బాధల నుంచి బయటపడడానికి, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులకి ఉపకరించేటువంటిది 6 ఒత్తులతో చేసేటువంటి దీపారాధన. ప్రతినిత్యం 6 ఒత్తులతోటి దీపారాధన చేయాలి. ఇలా ప్రతినిత్యం కూడా 6 ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే తులారాశి వారికి మేలు కలుగుతుందా చెప్పినట్టుగా శుక్రబలము పెరుగుతుంది. అలానే కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున, షష్ఠి తిథి ఉన్నటువంటి నాడు 6 ముఖములు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈ దీపారాధన చేయడం వలన వేగంగా సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగి శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. దృష్టి దోషాలు కూడా తగ్గడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. 6 ఒత్తులతో నటరాజస్వామి వారి ఎదురుకుండా దీపారాధన చేసి ఆయన దగ్గర పాదాల దగ్గర గజ్జెలు ఉంచి ఆ గజ్జెలను పూజించి వాటిని గనక డ్యాన్స్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి గనక బహుమానంగా ఇచ్చినట్లయితే గనక ఎవరికైతే సంగీతము, నాట్యంలో రాణింపు కోరుకుంటున్నారో ఆ విద్యలో వారికి రాణించడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు సాయంత్రం వేళ మహాలక్ష్మి వారి యొక్క సన్నిధిలో 6 ఒత్తులతో దీపారాధన చేసి కనకదార స్తోత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేగాక చక్కటి హుందాతనం అనేటువంటిది ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా ఆస్కారం అనేటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే రుణ బాధలతో ఉన్నారో వారు ప్రతినిత్యం ఇలా 6 ఒత్తులతో దీపారాధన చేసి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చాలా మంచిది. విద్యార్థులు 6 ఒత్తులతోటి ప్రతినిత్యం కూడా సరస్వతి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి సరస్వతి స్తోత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే బుద్ధి బలం పెరుగుతుంది, చక్కటి విద్యాబుద్ధులు కూడా ఏర్పడతాయి. ఎవరికన్నా బుద్ధిమాంద్యం ఉన్నట్లయితే ఇది తొలగిపోతుంది. తరచుగా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాం అనుకునేటువంటి వారు ముఖ్యంగా దీన్ని ఆచరించడం అనేది మంచిది. అకారణమైనటువంటి భయాలున్నా ఇవి కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా చేకూరడానికి అవకాశం ఏర్పడుతుంది.
మీలో ఒక రకమైనటువంటి బలం ఏర్పడడానికి, అమ్మయ్య నేను బాగున్నాను అనుకునేటువంటి ఒక స్థితి కలగడానికి ఈ 6 ఒత్తులతో చేసేటువంటి దీపారాధన చాలా చక్కగా సహకరిస్తుంది. గురుగారు, తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా అండి? తదుపరి సింహరాశి. ఎంత పడింది? ఇదా ఈరోజు పరిచయాలు ఉపయోగపడతాయి. అన్ని విధాలా కూడా మేలు కలుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగించుకోగలుగుతారు. చర్చలు కూడా ఫలిస్తాయి. ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. చిన్నపాటి వివాదాలు కూడా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. అప్పులు ఇవ్వడానికి, అప్పులు తీసుకోవడానికి, లేదా తాకట్లో ఉన్నటువంటి వాటిని విడిపించుకోవడానికి, ఇట్లా ఆర్థికమైనటువంటి విషయాలకి చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ రోజు రాత్రి వేళ ఆలోచనలు కాస్త ఉక్కిరి బిక్కిరి చేయడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. పాత కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ముఖ్యంగా విశాఖ నక్షత్రాన్ని మినహాయించినట్లయితే తజ్మా వారందరికీ కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. విశాఖ నక్షత్రం వారు మాత్రం అన్ని విధాలా జాగ్రత్తలు పాటించుకోవటం, రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండటం అనేది మంచిది. వైద్య సంప్రదింపులు కూడా యోగిస్తాయి. ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం కొంత ప్రతికూలతలతో సాగుతున్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. అంటే అంచనాలు కాస్త తారుమారుగా సాగుతూ ఉంటాయి కనుక ప్రతిదానికి ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకొని ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఆర్థిక విషయాలు కొంచెం తలకు మించినటువంటి భారంగా మారుతాయి. మీ వారెవరో కాని వారెవరో తెలుసుకోవటం అనేది కష్టసాధ్యంగా పరిణమిస్తుందని చెప్పని చెప్పుకోవాలి. ఒక రకమైనటువంటి చికాకు, ఆందోళన ఈ రోజు మిమ్మల్ని వెంబడిస్తుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. గురువుగారు, అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. వారికి తగ్గితే ఒకరికి ఇట్లా ఏదో ఒక రకంగా ఇంట్లో ఎప్పుడు చూసినా అనారోగ్యం అనేది ఉంటుంది అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పరిహారాన్ని పాటించాలి. వింటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ పాటించి చూడండి, మంచి ఫలితాలు మీరు అందుకుంటారు. ఇంటికి బంధువులు వస్తారు కదా, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంత సంఖ్యకు ఎంతమంది బంధువులు వచ్చారో అంత సంఖ్యను చేర్చండి. అంటే ఉదాహరణకి మీరు ఇంట్లో 4 ఉన్నారండి, ఇంటికి వచ్చినటువంటి బంధువులు 2 అండి. అప్పుడు 4 + 2 ఎంత? 6. దీనికి ఇంకొకటి కలపండి, అంటే ఎంత అయింది? 7 చపాతీలు తయారు చేసుకోండి. ఇంతే. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది సంఖ్యకి ఎంతమంది బంధువులు వచ్చారో ఆ సంఖ్యని కలిపి దానికి ఇంకొకటి చేర్చి అన్ని చపాతీలు తయారు చేయాలి. ఈ చపాతీల్ని అదే రోజు బంధువులు ఇంటికి వచ్చిన రోజే చేయాలి. ఇది చేసి ఆ చపాతీలను కుక్కలకు ఆహారంగా వేయాలి. అది కూడా వీధి కుక్కలకు ఆహారంగా వేయాలి. ఇలా 3 సార్లు చేయండి. ఈ 3 సార్లు చేసేసరికి ఇంట్లో తరచుగా ఒకరి తర్వాత ఒకరికి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఉపశమించడాన్ని మీరే అనుభవంలో చూస్తారు. వినటానికి విచిత్రంగా ఉన్న చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిహారం ఈ పరిహారం. గురువుగారు, చక్కటి పరిహార మార్గాన్ని సూచించినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. ఇప్పటిదాకా మీకు అనుభవం లేనటువంటి రంగాల మీద ముందుకు వెళ్ళాలి అనేటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. గతంలో చేసినటువంటి పొదుపు ఈ రోజున అక్కడికి వస్తుందని చెప్పుకోవాలి. అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి ప్రపంచాలు కూడా తగ్గడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం.
మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కూడా అదే స్థాయిలో చక్కగా అందుకోగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. మీ టార్గెట్స్ ను కూడా మీరు రీచ్ అవుతారు. ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు చాలా వరకు కూడా కాలం సానుకూలంగా సాగుతోంది. శ్రమ ఉంటుంది, దానికి తగినటువంటి ప్రతిఫలం అందుకోగలుగుతారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలానే ఎదుటివారి బాగా అంచనా వేయగలుగుతారు. ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. కానీ దాచుకోవడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఆచితూచి అడుగులు వేస్తారు. మంచి ఫలితాలని అందుకుంటారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. శత్రుబలం బాగా పెరిగేటువంటి రోజు. కొట్లాట్లు, వివాదాలు, తగాదాలు ఇవి కొంచెం ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక విషయాల్లో మోసపోవడానికి అవకాశాలు లేకపోలేదు. అలానే నా అనుకున్నటువంటి ప్రతి వారితోనూ కూడా ఈరోజు అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. కనుక ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలా కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో